గైస్ ఎక్కడ చూసినా ఈ ట్వంటీ గురించి వింటున్నాం. ఇప్పుడు కొత్తగా కారు కొనాలనుకున్న వాళ్ళు ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేది చెప్తాను. సో ఈ20 గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఈ20 ఏంటంటే పెట్రోల్లో 20% ఎథనాల్ కలుపుతారు. ఎథనాల్ ఏంటంటే షుగర్ కేన్ వేస్ట్, చెరుకు వేస్ట్ నుంచి తయారయ్యే ఒక బయోఫ్యూయల్ అనమాట. సో మన ఎథనాల్ మిక్సింగ్ అనేది గవర్నమెంట్ ఎప్పటి నుంచో చేస్తుంది. 2014లో 1.53% ఎథనాల్ మిక్స్ చేసేది. 2022కి వచ్చేసరికి 10% ఎథనాల్ మిక్స్ చేయడం మొదలుపెట్టింది. అండ్ 2023కి వచ్చేసరికి 12% వరకు మిక్స్ చేయగలిగింది. 2024లో 14% అచీవ్ చేసింది. 2025కి వచ్చేసరికి 20%. సో ఇప్పుడు పెట్రోల్లో మనం ఏ బంక్ వెళ్ళినా సరే మీకు డిఫాల్ట్గా దొరికే పెట్రోల్ 20% ఎథనాల్ అయితే ఉందన్నమాట. సో 2023 కన్నా ముందు కొన్న కార్స్ ఈ20 కంప్లైంట్ కాదు. సో మీ కార్ 2023 కన్నా ముందు కొని ఉంటే కనుక మీరు నార్మల్ పెట్రోల్ వేయించుకోకుండా దానికన్నా నెక్స్ట్ లెవెల్ పెట్రోల్ ఉంటుంది. XP95, XP99, SP97 ఇలా డిఫరెంట్ బంక్స్ బట్టి డిఫరెంట్ పేర్లు ఉంటాయి. అవి అడిగి వేయించుకోండి. అండ్ 2023 తర్వాత కార్ కొన్నోళ్ళు అసలు వరి అవ్వాల్సిన అవసరం. ఎందుకంటే 2023 కార్ కొన్నోళ్ళు ఆ కార్స్ అన్నీ కూడా ఈ20 కంప్లైంట్ కార్స్. ఇప్పుడు కొత్తగా కార్ కొనబోతున్న వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు ఆగితే మేబీ ఈ27 కంప్లైంట్ కార్స్ కూడా రావచ్చు అనమాట. అది కానీ ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో మీ ఆల్రెడీ ఈ20 కంప్లైంట్ కార్స్ వస్తున్నాయి కాబట్టి మీరు దానికోసం పెద్దగా వెయిట్ చేయవసరం లేదు. నాకు అంత కంగారు లేదు, హడావిడి లేదు అనుకున్న వాళ్ళు కొన్ని రోజులు అయితే వెయిట్ చేసి కార్ కొనుక్కోండి.